ఇంత ప్రయాసతో, ఇంత ఖర్చుతో, ఇంత భారముతో, ఇంత త్యాగముతో, ఇంత సమర్పణతో. ఎందుకో తెలుసా? నువ్వు రక్షణ పొందాలి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపు నీది కానే కాదు. చూస్తున్నారుగా, ఫ్లెక్సీలు చూస్తున్నారా? ఏ ఫ్లెక్సీలు? శ్రద్ధాంజలి, అశ్రుత నివాళి, కన్నీటి వీడ్కోలు. చూస్తున్నారుగా స్తంభాలకు ఎక్కటం. రేపేం జరుగుతుందో? ఇవాళ బాగుండా మనిషి, రేపటికల్లా స్తంభం ఎక్కుతున్నాడు. అది నువ్వెప్పుడు స్తంభం ఎక్కుతావో నీకు కూడా తెలీదు. జాగ్రత్త. ఈ యొక్క ప్రయాస తేలిగ్గా తీసుకోవద్దు. ఈ యొక్క భారం, ఈ సభలు, ఈ రక్షణ, ఈ దేవుని వాక్యం, ఈ సత్య స్వార్థ తేలిగ్గా సింపుల్గా తీసుకున్నావా? రేపు నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, శరీరం బూడిది కాదు. అయ్యో 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 అంటూ పండ్లు కొరుకుతూ, వెలపిస్తూ, అంగలారుస్తూ, ఒక్క నీటి చుక్క కోసం అల్లాడే రోజులు, అల్లాడే జీవితం నీ జీవితంలో రాకక ముందే దాన్ని నీవు తప్పించుకోవాలంటే, నిత్య నరక శిక్షను తప్పించుకోవాలంటే ఈ యొక్క సభల్లో ప్రకటించబడిన సువార్త నమ్ము, వాక్యం విను, రక్షణ పొందు, మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో. యుగ యుగాలు, తరతరాలు దేవునితో ఉంటాం. కొట్టు చాపట్లు. నాకు ఇంకా చాలా టైం ఉంది. అసలు రక్షణ ఎవరికో తెలుసా? బాప్తిసం ఎవరికో తెలుసా? అన్నీ అయిపోతుంది చూసా ముసలోళ్ళు, వాళ్ళకే అన్నట్టుగా అనుకుంటున్నారు. ఇదిగో వాక్యం చెప్తుంది, నీ బాల్య దినముల యందే, నీ యవ్వన కాలమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అన్నీ గతించిపోతాయి. యవ్వనం, బాల్యం అన్నీ గతించిపోతాయి. ప్రియమైన వారలారా, శ్రేష్టమైన వయసులో, శ్రేష్టమైన జీవితంలో కళ్ళు, నోరు, ముక్కు, కాళ్ళు, నీ మోకాళ్ళు బాగా పనిచేస్తున్నప్పుడే, అన్నీ బాగా పనిచేస్తున్నప్పుడే రక్షణ పొందు. దేవుని కొరకు ప్రయాసపడు. దేవుని కొరకు 4 ఆత్మల్ని సంపాదించు. వాస్తవానికి ఏంటంటే, జనం ఆలోచన ఏంటంటే, 4 రాళ్ళు వెనకేసుకోవాలంట. ఎక్కడ? కిడ్నీలు వెనకేసుకుంటా 4 రాళ్ళు వెనకేసుకున్నా, ముందేసుకున్నా రాళ్ళు ఎప్పటికైనా, అంటే డబ్బులు ఎప్పటికైనా ఖర్చు అవ్వాల్సిందే. నువ్వు ఖర్చు పెట్టకపోయినా నీ తర్వాత వాళ్ళైనా ఖర్చు పెడతారు. కాదు, రక్షణ పొంది, మారు మనసు పొంది 4 ఆత్మలనే దేవుని సంధికి నడిపించు. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. బాప్తిస్మిచ్చే యోహాను, ఇదిగో సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. థ్యాంక్ యూ జీసస్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. చెట్టు ఉందంటే దానికి మంచి ఫలాలు ఉండాలి. చెట్టు ఉందంటే దానికి మంచి కాయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనకు కూడా ప్రియమైన వారులారా, మనం కూడా ఒక చెట్టు అయితే, ఇటు చూడండి, మనం కూడా ఒక చెట్టు అయితే ఖచ్చితంగా మనం కూడా ఫలాలు ఫలించాలి. మంచి ఫలాలు ఫలించకపోతే ఖచ్చితంగా
ప్రియమైన వారులారా గమనించగలిగినట్లయితే నరకబడి అగ్నిగుండములు వేయబడును అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రియమైన వారులారా ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరు కూడా బాప్తీసం పొందాలి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక, దేవునామానికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కాబట్టి ప్రియమైన వారులారా దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. వాక్య భాగములో మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం నుంచి చదువుకుందాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. పెంతెకొస్తను పండగ దినమున 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలతో దిగి వచ్చాడు. అగ్ని జ్వాలతో దిగి వచ్చినప్పుడు అక్కడ అందరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అయితే పేతురు ఆత్మతో నింపబడి లేచి నిలబడి ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యం ప్రకటించినప్పుడు ఏం జరిగిందంటే ఆ యొక్క పేతురు ప్రకటించిన మాటలు ప్రజల యొక్క హృదయాల్లో గుచ్చుకుపోయాయి, హృదయాల్లో వాళ్ళు నొచ్చుకున్నారు. హృదయములో నొచ్చుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నొచ్చుకున్నప్పుడు గుచ్చుకున్నప్పుడు ఏం జరిగిందంటే అయ్యలారా సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, అయ్యా మేమేం చేయాలి? ఇదిగో దేవుని యొక్క వాక్యం పట్టుకుంది. పొయ్యిలో రాత్రి టైంలో ఏం చేసిద్దంటే కుక్కెళ్ళి పొనుకునిద్ది. పొయ్యిలు అంటే మండే పొయ్యిలు కాదు, ఆరిపోయిన పొయ్యిలు. తెల్లారంగాల్ని ఏం చేస్తారు, కుక్కను చూడంగానే చాయ్ అని తోలుతారు. తోలంగాల్ని కుక్క ఏం చేసిద్ది, అప్పుడు దులుపుకొని ఇదిలించుకొని వెళ్ళిపోద్ది. నువ్వు కూడా వాక్యంని ఇదిలించుకొని వెళ్ళిపోయావు అనుకో, దులుపుకొని వెళ్ళిపోయావు అనుకో, రేపు నిత్య నరకాగ్నిలో అయ్యో 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 అంటూ వేదన పడాల్సిందే. ధనవంతుడు ఒక వ్యక్తి నరకానికి వెళ్ళి అయ్యా తండ్రివైన అబ్రహామా నా నాలుకను చల్లార్చటం కోసం లాజర్ను పంపని చెప్పి బతిలాడుకుంటున్నాడు. ఏంది దేనికోసమే తెలుసా? ఒక్క నీటి చుక్క కోసం. దేనికోసం? ఏసీ రూమ్ కోసం కాదు, థమ్సప్ బాటిల్ కోసం కాదు, స్ప్రైట్ బాటిల్ కోసం కాదు, మాజా కోసం కాదమ్మా, పెప్సీ కోసం కాదు, ఒక్క చిన్న నీటి చుక్క కోసం. నరకం అంటే ఏసీ రూమ్ అనుకున్నావా? నరకం అంటే ప్రియమైన దేని బిడ్డలారా అదేదో ఒక 5 స్టార్ హోటల్ అనుకుంటున్నావా? సుఖం అనుకుంటున్నావా? అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాలు తరతరాలు కాలిపోవాల్సిందే. వాళ్ళైతే వాక్యము ద్వారా నొచ్చుకొని, వాక్యం ద్వారా పొడవబడి గొచ్చబడి అయ్యా మేమేం చేయాలని అడిగితే పేతుర్ని మీరు మారు మనసు పొందాలి, మీ మనసు మారాలి, పాప క్షమాపణ పొందాలి, మీ పాపాలకి క్షమాపణ రావాలి. క్షమాపణ రాలేదా పాపాలకి, దేవుని యొక్క శిక్ష వచ్చేసేసిద్ది. దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత భయంకరంగా పనిచేస్తుంది. ప్రియమైన వారులారా భయంకరమైన యుద్ధాలు చూస్తున్నాం, కరువులు చూస్తున్నాం, కాటకాలు చూస్తున్నాం, వ్యాధులు, రోగాలు, తెగుళ్ళు, ప్రియమైన వారు ఎన్నో చూస్తున్నాం. కానీ ప్రజల యొక్క మనస్తత్వాలు ఏమైపోతున్నాయండి? కఠినమైపోతున్నాయి. ఒరే చస్తావురా, మారకపోతే చస్తావు,
నిత్య నరకాగ్ని గుండంలోనికి వెళ్తావు అని చెప్పి ఎంత హెచ్చరిస్తున్నా, చేస్తే చేస్తాను ఏమైంది, కాలితే కాలుతాను ఏమైంది, పోతే పోతాను ఏమైంది అన్న టైపులోకి వచ్చేసేసారండి. ఆనాడు ఫరో అద్భుతాలు చూస్తానే ఉన్నాడు, దేవుడి శక్తిని చూస్తానే ఉన్నాడు, హృదయాన్ని ఏం చేస్తున్నాడు, కఠినం చేసుకున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నేడు ఈ శబ్దాన్ని మీరు వినిన ఎడల మీ హృదయాలను కఠిన పరచుకొనకూడే. స్తోత్రం చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఈ మాటలు యోగ్యమైన మంచి మనసుతో స్వీకరించండి. ఈ మాటలు యోగ్యమైన మంచి మనసుతో ఆహ్వానించండి. చక్కగా మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఇదిగో మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరం వారికి, మూర్ఖులకు ఈ తరం వారికంటే ఏమనుందో తెలుసా? వంకరైన పాము ఎలా నడిచిద్ది? నడవటం కాదు, ఎలా పాకిద్ది? ఎట్లా? వంకరగా లేకపోతే దానికి అది పాకలేదు. అవును ప్రియమైన దేని బిడ్డలారా, మూర్ఖమైన వంకరైన ఈ లోకంలో మార్గాలన్నీ కూడా వంకరే. సినిమాలు వంకరే, సీరియల్ వంకరే, లోకానుసారమైన జీవితం, త్రాగుడు, పాపం అంతా అది వంకర బుద్ధి, వంకర జీవితం. మంచి మనసు ప్రియమైన వాళ్ళరా, అది వంకర మనస్తత్వం. అది అయితే ఆ వంకర అయిన ఆ జీవితంలో నుంచి వేరై రక్షణ పొందండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపోవాలి, సెపరేట్ అయిపోవాలి. సొదొమ గొమొర్రా ప్రాంతం నుంచి నువ్వు బయటికి రావాలి. ఇదిగో ప్రియమైన వాళ్ళరా, లోకం నుంచి వేరై రక్షణ అనే ఓడలోనికి నువ్వు ప్రవేశించాలి, లేదా జల సమాధి అయిపోతావు. సొదొమ గొమొర్రా పట్టణాలు విడిచిపెట్టలేదా? అగ్ని గంధకాలు, అగ్ని వర్షం కురిసేసేసి దంతా స్మాష్ దెబ్బకి. ప్రియమైన వాళ్ళరా, దయచేసి గమనించాను. దేవుడి శిక్షకి నిలబడి తట్టుకోగలవా? నిలబడతావా? దమ్ముందా? అంత దమ్ముందా నీకు? తట్టుకుంటావా దేవుడి యొక్క శిక్షని? ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆయన శిక్షను తప్పించుకోలేరు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, దయచేసి గమనించండి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. ఆ రోజున అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడతారా? అప్పుడే ఎట్ ఎ టైం ప్రియమైన దేని బిడ్డలారా 3,000 మంది బాప్తీసం పొందారు. యేసయ్య రక్తం చేత కడగబడ్డారు, యేసయ్య రక్తం చేత శుద్ధి చేయబడ్డారు. యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేయును, సమస్త దుర్నీతి నుండి విడిపించును. నీకోసమే ఈ స్వార్థ, నీకోసమే ఈ కూడికలు, నీకోసమే ఈ భారం, నీకోసమే ఈ ఖర్చు, ఈ ప్రయాస. తిమోతి గారికి డబ్బులు ఎక్కువైపోయి కాదు. ప్రియమైన వారులారా, సమర్పణతో, త్యాగముతో నీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు, శిక్షను అనుభవించకూడదు అని చెప్పి ప్రియమైన వారులారా ప్రయాసతో ఈ కోడికలు ఏర్పాటు చేశారు. కాబట్టి 3,000 మంది ఒకేసారి బాప్తీసం పొందారు. దయచేసి బాప్తీసం పొందండి. బాప్తీసం పొందటం అంటే పాతి పెట్టబడటం. మన పాపాలు, మన పాత జీవితం పాతి పెట్టబడటం. చచ్చిపోయిన మనుషుల్ని ఎంతవరకు పాతి పెడతారు? ఇక్కడ నుంచి తలకాయ నుంచి కింద వరకు మొత్తం పాతి పెట్టి, తలకాయ వరకు పైన పెట్టి అట్ట పాతి పెడతారా? ఒకవేళ పాతి పెట్టారే అనుకో, అటువైపు జనం ఎవరైనా వెళ్ళారే అనుకో, ఆ తలకాయ చూడంగానే దెబ్బకు పరారు. ఎవరైనా అర్జెంటుగా చెమ్ము తీసుకుని వెళ్ళారనుకట్టు, ఇక అయిపోయింది సంగతి. ఇక అట్లాగే పాతి పెట్టేవాళ్ళు మొత్తం పాతి పెట్టి, ఒక 2 చేతులు ఈ చెయ్యి ఇటు, ఈ చెయ్యి ఇటు బయట పెట్టి పాతి పెడతారా? పెట్టరు కదా. ఒకవేళ ఎవరైనా అటు వెళ్ళారనుకో, రా అన్నట్టుగా 2 చేతులు ఇట్లా చాపంటే ఇక అక్కడి నుంచి పరారేక. ప్రియమైన వారులారా, దయచేసి గమనించండి. బాప్తీసం పొందటం అంటే నీ పాత రోత పాపపు జీవితం అంట చచ్చిపోవటం.
పాతి పెట్టబట్టం, పూర్తిగా పాత మనిషి పాతి పెట్టబట్టం. బాప్తీసం పొందటానికి, ఇవ్వటానికి సేవకులు నీళ్ళలో తీసుకెళ్తారు. నీళ్ళలో తీసుకెళ్ళి ముంచుతారు. ముంచటం అంటే నీ పాత జీవితం చచ్చిపోయిందని. ఆ తర్వాత పైకి లేపుతారు. అంటే అక్కడి నుంచి నీవు ఇక నూతనమైన బిడ్డగా దేవుడి కొరకు జీవిస్తావు. కాగా ఎవడైనను క్రీస్తు నమ్ముతున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్త వాయును. చప్పలు కొట్టాలి గట్టిగా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, బాప్తీసం తీసుకోండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఒకసారి అందరూ 2 చేతుల పైకి అది బిగ్గరగా స్తోత్రం చెప్పండి. బిగ్గరగా స్తోత్రం. ఈనాడు ప్రియమైన వారులారా, రోగాలు, వ్యాధులు కామన్ అయిపోయినాయి. ఎక్కడికన్నా ప్రయాణాలు చేస్తుంటే షుగర్ బిల్ల, బీపీ బిల్ల, గ్యాస్ కోక్ బిల్ల, అన్నీ అన్నం, వాటర్ బాటిల్ ఎట్లా తీసుకెళ్తారో, పిల్లలకి కావాల్సిన వస్తువులు ఎట్లా తీసుకెళ్తారో, ఈ బిల్లలు కూడా అట్లా తీసుకెళ్తున్నారు. ఇదిగో బిల్లలు మింగి 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 బాడీ అంతా కూడా మందులమయమైపోతుంది. ఆ మధ్యకాలంలో ఒకళ్ళ ఇంటికి వెళ్తే 2 వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు అంటున్నారు, ఈ పెద్దామేమో రోజుకు 15 బిళ్ళలు మింగిద్దంట, ఆ పెద్ద ఆయనేమో ఆ తాత రోజుకు 18 బిళ్ళలు మింగుతున్నాడంట. ఓరు నాయన చూసుకుంటారు బాబు, ఇక ఈ నెలకి వాళ్ళిద్దరూ ఎన్ని బిళ్ళలు మింగుతున్నారో అర్థం చేసుకోండి. బిళ్ళలు ఆగిపోయినాయా, ఊపిరి కూడా, గుండెకాయ కూడా ఇక ఆగిపోయినట్టే. అట్లాంటి పరిస్థితులు. అయితే ఈ రాత్రికాల సమయంలో నీకొక శుభవార్త, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన పొందిన దెబ్బల ద్వారా, గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. స్తోత్రం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషాలను బట్టి నలగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడుతున్న సమయంలో దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకుతూ ఉంది. స్వస్థపరిచే శక్తి మిమ్మల్ని తాకుతూ ఉంది. అద్భుతాలు చేసే శక్తి, కొట్ట చప్పట్లు, మిమ్మల్ని తాకుతూ ఉంది. ఆయన స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య 1 దెబ్బలు మన కోసం తిన్నాడు. ఎందుకో తెలుసా? ప్రతి వ్యాధికి, ప్రతి రోగానికి, ప్రతి జబ్బుకి డాక్టర్ల వల్ల, మందుల వల్ల, మెడిసిన్స్ వల్ల, వైద్యులకి అంతుపట్టని, అంతు చెక్కని రోగాలను కూడా యేసయ్య తాగుతూ ఉన్నాడు. యేసయ్యలో స్వస్థపరిచే శక్తి ఉంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ ఆయన వెనకకుండా వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగానే ఒక కరెంట్ షాక్ లాంటి ఒక శక్తి ఆమెను తాకినప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ జబ్బుతో, రోగంతో, ఒక చెప్పుకోలేని వ్యాధితో బాధపడుతున్న స్త్రీ అప్పటికప్పుడే ఇన్స్టంట్గా స్వస్థత పొందింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యలో స్వస్థపరిచే శక్తి, అదే శక్తి ఈ రాత్రికాల సమయంలో పనిచేస్తుంది. నువ్వు నమ్మితే ఇప్పుడే నువ్వు స్వస్థత పొందుతావు. స్తోత్ర. ఇప్పుడే నువ్వు విడుదల పొందుతావు. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. ఆనాడు యేసయ్యకి ఎంత శక్తి ఉందో ఈనాడు కూడా యేసయ్యకి అంతే శక్తి ఉంది. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు. థ్యాంక్ యూ జీసస్.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కాబట్టి యేసయ్య రక్షించే దేవుడు, బాప్తిసం పొందాలి. 2, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఎలాంటి వ్యాధి అయినా సరే, ఎలాంటి జబ్బు అయినా సరే, ఎలాంటి రోగమైనా సరే. ఏమండి, ఒక పిప్పి పన్ను నొప్పి వస్తే ఎట్లా ఉండిద్ది? బాగుండిద్దా? ఎట్లా ఉండిద్ది? భయంకరమైన పోటు. ఒక చిన్న పన్నే అది, కానీ భయంకరమైన పోటు. అది ఎవరికి తెలిసిద్ది? ఎవరికి అర్థమైద్ది? ఆ వచ్చిన వాళ్ళకే అర్థమైద్ది. కాబట్టి ఒక పన్ను బాగా పోతే, పిప్పి పన్ను వస్తే ఎంత బాధ. రోగం వస్తే బాగుండిద్దా? వ్యాధి వస్తే బాగుండిద్దా? ఎన్ని డబ్బులు, ఎన్ని యొక్క జబ్బులు, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం. బాగానోడికి సేవ చేయటానికి ఇంకో బాగుండేవాళ్ళు మళ్ళీ పని మానుకోవాలి. అతని పని పోయింది, ఇతని పని పోయింది. ఇల్లు పేదరికం, కుటుంబం పేదరికంలో వచ్చేసేసిద్ది. అయితే యేసయ్య నీ వ్యాధి, బాధ, శోధల నుంచి, రోగాల నుంచి స్వస్థపరిచే దేవుడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఆయన పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత. దేవుని నామానికి స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త. థ్యాంక్ యూ. నేను ముగించబోతున్నాను ప్రియులారా, నేను ఎక్కువగా టైం తీసుకోను. లూకాసు వార్త చివరి పాయింట్, ఈ యొక్క పాయింట్ చెప్పి నేను వాక్యాన్ని నేను ముగించటానికి ప్రయత్నిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆయన 12 మంది శిష్యులను పిలిచి, సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, దేవుని రాజ్యం ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. హల్లెలూయా. ఒకసారి అందరూ హుషారుగా 2 చేతుల పైకి బిగ్గరగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. యేసయ్య తన శిష్యులను పిలిచి వాళ్ళకి దెయ్యాల మీద, రోగాల మీద అధికారం ఇచ్చాడు. యేసయ్య మూడోదిగా దురాత్మ శక్తుల నుంచి విడుదల కలిగించే దేవుడు. హల్లెలూయా. చాతబడి శక్తుల నుంచి విడిపించే దేవుడు. స్తోత్రం. చెరుపు చెల్లంగితనం చేసే ఆ శక్తుల నుంచి విడిపించే దేవుడు, విడుదల కలిగించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తున్న. సేన అనే వ్యక్తులు పట్టిన ఆ దెయ్యాలన్నిటి నుంచి యేసయ్య విడిపించాడు. అన్ని దెయ్యాలు ఒక్కడిలోనే ఐక్యతగా ఉండే. 6000 దెయ్యాలు ఏం చేసినాయి? ఒక్కడిలోనే ఐక్యతగా ఉండే. మనుషులు ఈనాడు 4 కుటుంబంలో ఉండటానికి తన్నుకు సత్తున్నారు. మళ్ళీ వాళ్ళే భార్యాభర్తలే, మళ్ళీ వాళ్ళ పిల్లలే తన్నుకు సత్తున్నారు. కానీ 6000 దెయ్యాలు ఒక్కళ్ళు ఉండి సమాధానంగా ఐక్యతగా ఉండే. ఎందుకో తెలుసా? ఆ సమాధానం, ఐక్యత ఒక వ్యక్తిని నాశనం చేయటానికి, ఒక వ్యక్తిని నరకానికి తీసుకెళ్ళటానికి. అయితే అక్కడికి హీరో వచ్చేసేసాడు. యేసయ్య. చప్పట్లు కొట్టాలి. వచ్చి యేసయ్య, ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించగలిగినట్లయితే, ఇదిగో అయ్యే బతివులాడుకుంటున్నా, అయ్యా మమ్మల్ని పాతాళంలో పంపించొద్దు, ఆ పందుల గుంపులోకి, మందలోకి పంపించ పో అన్నాడంతే. వెళ్ళిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి వరకు ఒక బట్టలు కట్టుకోలేదు, ఒక కుటుంబం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక క్రమం లేదు, ఒక విధానం లేదు. రాళ్ళు తీసుకొని తను గాయపరుచుకుంటున్నాడు. తోటి వ్యక్తులను కూడా, ఆ మార్గం వెళ్ళే వాళ్ళని కూడా గాయపరుస్తున్నాడు. అయితే యేసయ్య విడిపించిన తర్వాత ఫస్ట్ టైం, దెయ్యం పట్టి విడుదల పొందిన తర్వాత అనేక సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం బట్టలు కట్టుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడండి. అందరికీ భయం పెట్టిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. దేవుడికి మహిమ కలుగుగాక. యేసయ్యలో
దురాత్మ శక్తుల నుంచి విడుదల కలిగించే శక్తి ఉంది ఆయన దగ్గర. స్తోత్రం కలుగును గాక. అద్భుతాలు చేసే శక్తి ఉంది. స్తోత్రం కలుగును గాక. దురాత్మలు పట్టి పీడించి ఆ వ్యక్తిని, కుటుంబాన్ని నాశనం చేస్తాయి. యేసయ్య విడుదల కలిగించి ఆ వ్యక్తిని పరలోక రాజ్యం, ధన్యత, భాగ్యం, శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత యేసయ్య కలగజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి యొక్క విషయాలు గమనించండి. యేసయ్య రక్షించే దేవుడు. బాప్తిసం పొందండి దయచేసి. ఎక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే, ప్రియమైన వాళ్ళను, చదువుకున్న వ్యక్తివైనా, చదువు రాని వ్యక్తి అయినా, ధనవంతుడివైనా, పేదవాడివైనా, నీ కులం ఎంత గొప్పదైనా, ఉన్నతమైన కులమైనా, తక్కువ కులమైన కులం కూడిపెట్టదు. ప్రియమైన వాళ్ళారు గమనించండి. ఈ రీతిగా నువ్వు ఎవరైనా సరే రక్షణ పొందండి, మారు మనసు పొందండి. బహుశా ప్రియమైన వాళ్ళారా తెలీదు మనకి, వచ్చే సంవత్సరం 2026 కొంతమంది చూస్తారు, చూడరు కూడా తెలీదు. రేపేమి జరుగుతుందో నీకు తెలీదు. గట్టిగల్లో చెప్పాలి స్తోత్రం, చెప్పాలి బిగ్గరగా స్తోత్రం. రక్షణ పొందండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి. ఆ యేసయ్య స్వస్థపరిచే దేవుడు, యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు, యేసయ్య ఆయన యెహోవా రాఫా, ఆయన పొందిన దెబ్బల ద్వారా, గాయముల ద్వారా నిన్ను స్వస్థపరిచే దేవుడు. దురాత్మ శక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి ఆయన నిన్ను విడిపించే దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా నాకు రక్షణ దయచేయి, నాకు మారు మనసు దయచేయి, నాకు బాప్తిసం దయచేయి, నేను బాప్తిసం పొందినట్లు కృప దయచేయి, నన్ను పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తుల నుంచి విడుదల తెచ్చే, రోగాల నుంచి స్వస్థపరచండి అని మీరు ప్రార్థన చేసినట్లయితే ఇప్పుడే యేసయ్య రక్షించబోతున్నాడు. ఇప్పుడే యేసయ్య నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. ఇప్పుడే యేసయ్య విడుదల కలిగించే శక్తి ఆల్రెడీ ఇక్కడ పనిచేస్తుండే. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్